అందరికీ శుభోదయం. నేను ఒక బిజినెస్ కోచ్గా, లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఎందుకు చాలా ముఖ్యమైనవి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే చాలా విషయాలు మీకు సొంతమవుతాయని భావిస్తున్నాను. మొదటగా మెరుగైన కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఈ భూమి మీద మనుగడ సాగించగలుగుతాం. అది ఇంటి వ్యక్తుల్లో అయినా కానీ, బయట వ్యక్తులతో అయినా కానీ, బంధువులతో అయినా కానీ, ఏ ఒక్కరితో అయినా కానీ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వర్క్ ప్లేస్లో అయినా కానీ, బిజినెస్ ప్లేస్లో అయినా కానీ, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కమ్యూనికేషన్ ప్రాపర్గా చేరాలి అంటే ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనది. సో ఈ కమ్యూనికేషన్ ద్వారానే ఈ సొసైటీ, ఈ ప్రపంచం నడుస్తుంది. కనుక మెరుగైన కమ్యూనికేషన్ కొరకు మనము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా మృదువైన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటే జీవితం యొక్క నైపుణ్యాలు. సో ఆ వాటి గురించి మనం తప్పకుండా ఎంతో ముఖ్యమైన వాటిగా గుర్తిస్తేనే మనం ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతాం. అందరూ మాట్లాడతారు, కానీ మంచిగా మాట్లాడాలి, అర్థమయ్యే విధంగా మాట్లాడాలి, గొప్పగా మాట్లాడాలి, ఒక ఐడియల్గా మాట్లాడాలి, ఒక మంచి ఆదర్శవంతంగా మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మనకు ఉన్నతమైన విలువలు చేకూరడానికి దోహదపడుతుంది. మెరుగైన సహకారం. మనం ఎప్పుడైతే సాఫ్ట్ స్కిల్స్, ఎప్పుడైతే లైఫ్ స్కిల్స్ గొప్పగా రూపొందించుకుంటామో అప్పుడే మెరుగైన సహకారం చేయడానికి, మెరుగైన సహకారం తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటేనే, ఆ స్కిల్స్ ప్రాపర్గా ఉంటేనే మనకు ఎంతో సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంది, ఎంతో సహకారం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ యొక్క, లైఫ్ స్కిల్స్ యొక్క గొప్పతనం చాలా విలువైనది. సో అందుకొరకే సహకారం పుచ్చుకుంటేనే ఏ పనిలో అయినా కానీ, ఏ బిజినెస్లో అయినా కానీ రాణించగలుగుతాం. కనుక ఇవి ఎంతో ముఖ్యమైనవి. సో ఉత్పాదకత పెంచుతుంది. మన యొక్క ప్రొడక్టివిటీ, మనం చేస్తున్న పనిలో, అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మనం చేస్తున్న బిజినెస్లో అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఆ యొక్క ఉత్పాదకత ఎన్నో గొప్పగా, ఎన్నో రెట్లుగా ఎదగడానికి అవకాశం ఉంది. అది సాఫ్ట్ స్కిల్స్ మీదనే, లైఫ్ స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే, మనకి టెక్నికల్ స్కిల్స్ అనేది ఇంపార్టెంటే. బట్ ఎట్ ది సేమ్ టైమ్గా లైఫ్ లీడ్ చేయాలనంటే, గొప్పగా ఉన్నతంగా ఎదగాలనంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర ఈ సమాజంలో వహిస్తుంది. సో అదేవిధంగా కెరీర్ పెరుగుదల, శిక్షణ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కెరీర్ పెంచుకోవాలంటే మనం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇంటర్వ్యూకి పోయినా కానీ సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ జాబ్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలనంటే మనకు సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యం, లైఫ్ స్కిల్స్ చాలా ముఖ్యం. ఒకవేళ ఇంటర్వ్యూలో ఓకే అయిన తర్వాత జాబ్ వస్తే ఆ పక్కన ఉద్యోగులతో ఏ విధంగా మాట్లాడాలి, మన బాస్తో ఏ విధంగా మాట్లాడాలి, మన కంపెనీ యజమానులతో ఏ విధంగా మాట్లాడాలి, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, అసోసియేట్స్తో, ఏజెంట్స్తో ఏ విధంగా మాట్లాడాలి, లీడర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, బిజినెస్ పార్ట్నర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, గొప్ప ఉన్నతమైన వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి అన్న దాన్ని బట్టే మన కెరీర్ పెరుగుదల అనేది ఉంటుంది. మన సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ గొప్పగా నేర్చుకున్న వ్యక్తి మాత్రమే కెరీర్లో చిన్నగా గ్రో అయికుంటూ హై స్టేజ్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మన కెరీర్ అనేది కంపల్సరీగా సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మెరుగైన కస్టమర్ సంతృప్తి. కస్టమర్ హ్యాపీగా ఉండాలన్నా, కస్టమర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నా, కస్టమర్ మన సర్వీస్ పట్ల, మన ప్రోడక్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపించాలన్నా, మనకు మంచి రిఫరల్ బిజినెస్ ఇవ్వాలన్నా కంపల్సరీగా సాఫ్ట్ స్కిల్స్ పాత్ర, లైఫ్ స్కిల్స్ పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. సో అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఆటోమేట్ చేయడం కష్టమవుతుంది. ఎంత టెక్నాలజీ రంగం పెరిగినా కానీ మనకు భావోద్వేగమైన నైపుణ్యాలు చాలా చాలా అవసరం. సో ఆ వాటిని ఈ టెక్నాలజీతో ముడిపెట్టలేము. సో అవి ఎప్పటికైనా అవసరమే. భావోద్వేగమైన నైపుణ్యాలు అంటే మన కుటుంబంలో రిలేషన్స్ కావచ్చు, ఆఫీసులో రిలేషన్స్ కావచ్చు, సొసైటీలో రిలేషన్స్ కావచ్చు, బంధుత్వంలో రిలేషన్స్ కావచ్చు, చాలా గొప్పగా పెంపొందాలంటే తప్పకుండా లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. సో ఇంత అవసరం ఉన్న లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మనము మెరుగైన కమ్యూనికేషన్తో, మంచి సహకారంతో ఉత్పాదకం పెంచే విధంగా, కెరీర్ని పెంపుదల చేసుకునే విధంగా, మరి కస్టమర్ యొక్క మెప్పు పొందే విధంగా ఎన్నో రకాల మన ఇంట్లో వ్యక్తులతో కావచ్చు, బయటి వ్యక్తులతో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, అన్ని విధాలుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఇట్లాంటి స్కిల్స్ని మరొక పెంపొందించుకోవడం ద్వారా మన లైఫ్ ఎంతో ఎదుగుతుంది అనేసి ఇలాంటి స్కిల్ఫుల్ నాలెడ్జ్ కొరకు సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్,
కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ మరి ఎంతోమందికి స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ పర్సన్స్కి కావాలి కనుక ఇంకా ఎందరో వ్యక్తులకు మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి కోరుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.